కారు పార్టీకి కాలిచ్చి కాంగ్రెస్ పార్టీల షరీకైన ఎమ్మెల్యేలకు నోటీసులు పంపిర్రట. ఇన్ని దినాల కోలేంది ఇప్పుడే ఎవరు పంపిర్రు, ఏం కథ, ఆ నోటీసులు ఏంటి, ఎందుకోసం పంపిర్రు? ఇప్పటికే ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని కారు పార్టీ లీడర్లు కోర్టుకు కూడా పోయిర్రు. నోటీసులు ఎవరు పంపిర్రు అంటారా? అన్ని ముచ్చట అరుచుకుందాం పరి. బీఆర్ఎస్ పార్టీలకించి బిస్తర్ చదువుకొని షెయి పార్టీల చెద్దర్లు వరిసిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలని కార్ పార్టీ లీడర్ కమ్ మాజీ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియస్ కేటీఆర్ సారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండు కదా. అయితే అప్పటికే పెద్ద కోర్టుల కారు పార్టీ లీడర్ చేసిన అదే కేసు నడుస్తున్నది కాబట్టి పెద్ద కోర్టు అసెంబ్లీ కార్యదర్శి మరి ఎన్ని దినాల కోలే చర్యలు తీసుకోకుండా ఏం చేసిర్రు? గుడ్డి గుర్రాల పనులు తోముతూ గాడిదలు పెట్టే గుడ్లు ఏరేదందుకు పోయినరా, ఎట్లా ఏం కథ అని గట్టిగానే గరానికి వచ్చిండట. కోర్టు కోపానికి వచ్చిన ముచ్చట తెలుసుకున్న అసెంబ్లీ కార్యదర్శి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు పంపిండట. మరి నోటీసులలో ఏమున్నది? రాజీనామా చేయాలని ఉన్నదా, లేకుంటే ఉప ఎన్నికలు పెట్టాలని ఉన్నదా? అంటే ఎమ్మెల్యేలుగా నోటీసులు అందుకున్నోళ్ళు మేము సమాధానం చెప్పేందుకు టైం కావాలని అన్నారట. పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లతోని కొట్టుమని ఖుద్దు రేవంతాల సారే అప్పుడు చెప్పిండు. కాంగ్రెస్ ఏలుబడిలకు రాగానే మెడలు వంచుకుంటా కండువాలు కప్పుకుంటా బర్రలు కదా బంజారు దొడ్లకు దోలినట్టే బర్ర పార్టీలకు గుంజుకునే. ఇప్పుడు చూడండి కోర్టు నోటీసులు ఇచ్చే కాడికి వచ్చా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.